ఓ కుర్రాడిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లో ఉండే ఓ కుర్రాడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని కూకట్పల్లి పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సేకరించిన ఆధారాలతో ఆ కుర్రాడి సహస్రని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు బయటకు రాకుండా రహస్యంగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సహస్ర హత్య కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. సహస్రని ఎవరు హత్య చేశారనే అంశాలు ఇంకా వెల్లడి కాలేదు. దీంతో పోలీసుల దర్యాప్తుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు ఇంకా దర్యాప్తు వేగవంతం కాలేదనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. అయినప్పటికీ పోలీసులు 5 బృందాలుగా విడిపోయి తమ పని తాము చేస్తున్నారు. చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు 3 రోజుల పైగానే అవుతోంది. అయినప్పటికీ కూడా సహస్ర హత్య కేసుకు సంబంధించి ఎందుకు ఇంకా పోలీసులు కొలిక్కి రాలేదు వ్యవహారం అనేది కూడా అంతుచిక్కని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటిదాకా కూడా అందినటువంటి సాంకేతిక ఆధారాలు అలాగే స్థానికంగా కొంతమందిని విచారించిన అంశాలను క్రోడీకరించి పోలీసులు ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంటి పక్కనే ఉన్న ఓ బాలుడిని విచారించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని సస్పెక్ట్గా అనుమానితుడిగా భావించి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ బాలుడే అమ్మాయిని చంపి ఉంటాడా, మరి ఏం జరిగింది? ఆ అబ్బాయి సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దొంగతనం కోసం వెళ్ళి బాలిక ఉండడంతో హత్య చేసినట్లుగా బహుశా భావిస్తున్నారు. బహుశా ఇదే అంశం కనుక బలపడితే ఆ వ్యక్తే అమ్మాయిని హత్య చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. దీంతో సహస్ర హత్య కేసు సంబంధించి ప్రస్తుతం ఈ అంశాన్ని ఛేదించినట్టుగానే తెలుస్తోంది. ఆ వ్యక్తే ఆ అబ్బాయి ఆమెను హత్య చేసినట్టు తెలుస్తుంది. 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లుగా ప్రస్తుతం పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే రహస్యంగా వాడిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆ నిందితుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మనం కొన్ని నిన్న మొన్న జరిగిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం. మళ్ళీ అవే దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. అలాగే ఫోరెన్సిక్ పోలీసు డాగ్ స్క్వాడ్ అవన్నీ కూడా మొన్న హత్య జరిగిన రోజు ఆ స్పాట్లో ఆ జాగిలాలు తిరుగుతున్న పరిస్థితి అవన్నీ కూడా చూసాం. మొత్తం మీద ఇప్పుడు ఒక అనుమానితునైతే రహస్యంగా విచారిస్తున్నారు. ప్రస్తుతం దొంగతనానికి వచ్చి అమ్మాయిని హత్య చేశాడా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఏం జరుగుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్, బిగ్ బ్రేకింగ్ ఇది. సహస్ర హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టుగా తెలుస్తోంది. సహస్ర ఇంటి పక్కనే ఉన్న ఓ అబ్బాయిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అతడి సహస్రాన్ని హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా కూడా సమాచారం. రైట్, మా కొలీగ్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, సహస్ర హత్య కేసులో కీలక పరిణామంగా ఇది కనబడుతోంది. ఇంటి పక్కన ఉన్న అబ్బాయిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా సమాచారం. అసలు ఏం జరుగుతోంది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఏ కోణంలో దర్యాప్తు జరుగుతుంది, మరి కేవలం అనుమానితుడిగానే విచారిస్తున్నారా, నిజంగా వాడే అంతా కూడా అని చెప్పి నిర్ధారించారా, ఏం జరుగుతోంది? 4 రోజుల నుంచి ఈ సహస్ర హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఖచ్చితంగా కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా కేసుకు సంబంధించి పోలీసులు ఛేదించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతకు వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా కేసుకు సంబంధించి ఒక సవాలుగా తీసుకుని పోలీసులు ఈ ఛేదించినట్టుగా అయితే మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగానే సహస్ర చేసిన వ్యక్తి బాలుడు 10వ తరగతి చదువుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. పక్కన ఉన్న బిల్డింగ్ లో అయితే నివాసం ఉంటే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అంటే సేకరించిన ఆధారాలు ప్రకారం ప్రజెంట్ అయితే దాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసు సంబంధించి ఒక మిస్టరీగా మారిన సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. దాదాపు 4 రోజుల నుంచి కూడా హత్య జరిగిన రోజు నుంచి కూడా ఈ పోలీసులకు సంబంధించి ఎలాంటి క్లూస్ దొరకపోవడం, టెక్నికల్ ఎవిడెన్స్ దొరకపోవడం, మొత్తం కూడా హ్యూమన్ యాంగిల్ లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ యాంగిల్ లో మొత్తం కూడా చేసిన నడిచిందని చెప్పాలి. కేసు మొత్తం కూడా అదే విధంగా దర్యాప్తు చేశారు పోలీసులు. ముఖ్యంగా తల్లిదండ్రులను విచారించారు, అనుమానితులను విచారిస్తారు, చాలా మందిని కూడా విచారిస్తారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి క్లూస్ అనేవి దొరకని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం కొన్ని ఆధారాల మేరకు క్లూస్ ని ఒక లీడ్ ని తీసుకొని ఆ దర్యాప్తు చేసిన పోలీసులు ఈ రోజు అనుమానితుని అదే విధంగా హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది. ఇందులో భాగంగా పోలీసులు ప్రెసిడెంట్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అతన్ని విచారిస్తున్నారు. ప్రెసిడెంట్ పోలీసుల అదుపులో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అసలు హత్య ఎందుకు చేశాడు, హత్య చేయడానికి గల కారణం ఏంటి, అసలు హత్యకు సంబంధించి హంతకుడి యొక్క మోటో ఏంటి, ముఖ్యంగా ఈ బాలికని చంపడానికి. అయితే అనిల్, ప్రస్తుతం అంటే ఆ అబ్బాయి ఎందుకు ఆ ఇంట్లోకి చొరబడ్డట్టు, ఏదైనా దొంగతనం కోసం చొరబడ్డట్టా, లేదా అమ్మాయి మీద కన్నేసి, లేదా అమ్మాయిపై ఏదైనా ఉద్దేశంతో చొరబడ్డట్టా, లేదా ఇతరత్ర కక్షలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి పోలీసులు ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు జరుగుతుందా?
ఎస్ రామ్, మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు పోలీసులు కొద్దిసేపటి క్రితమే అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మామూలుగా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు అనేది జరగలేదు. ఎందుకంటే హంతకుడు ఎక్కడ కూడా బయట నుంచి లోపలికి అంటే బయట నుంచి లోపలికి వెళ్ళినట్టుగా కావచ్చు, లేదా లోపల నుంచి బయటకు వచ్చినా కూడా మనకి ఎక్కడ కూడా ఆధారాలు దొరకలేదు. మనం సీసీ ఫుటేజ్ కూడా చేయలేదు. సో దీన్ని బేస్ చేసుకొని పక్కన బిల్డింగ్ నుంచి ఎలా వచ్చాడు, వచ్చిన వ్యక్తి అసలు ఎందుకు హత్య చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రెసిడెంట్ ఒక బిగ్ ట్విస్ట్ గా పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పాలి. ముఖ్యంగా 10 ఏళ్ల బాలిక అయిన సహస్రాన్ని ఈ 10వ తరగతి చదువుతున్న బాలుడు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేది ప్రెసిడెంట్ ఒక బిగ్ క్వశ్చన్ గా అయితే మారిందని చెప్పాలి. అంటే ఎక్కడ కూడా లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా ఆధారాలు దానికి సంబంధించి ఎలాంటి వివరాలు కూడా లేదని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అదే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి అతను ఇతను ఎందుకు వచ్చాడు, రావాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇంకొక విషయం ఆలోచిస్తే ఆ హంతకుడికి సంబంధించి తను స్టాపింగ్ చేసిన చూస్తే మొత్తం కూడా మెడభాగంలో దాదాపు 14 కత్తిపోట్లు, చెస్ట్ భాగం అంటే ఛాతి భాగంలో కూడా దాదాపు 6 నుంచి 7 కత్తిపోట్లు ఉన్నాయి. సో అతని యొక్క మోటో ఏంటి అంటే ఇంత దారుణంగా ఇంత అతి కిరాతకంగా చంపాల్సిన అవసరం వచ్చిందనే విషయం మీద ప్రెసిడెంట్ పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతన్ని విచారిస్తే మాత్రం దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న ప్రెసిడెంట్ అతన్ని విచారిస్తున్న రైట్ అనిల్, ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఈ మొత్తం హత్య వ్యవహారానికి సంబంధించి పోలీసులు చాలా ప్రిస్టేజ్ గా తీసుకొని 5 టీమ్స్ గా విడిపోయి దాదాపు 5 రోజులుగా దర్యాప్తు చేస్తున్న క్రమం. కానీ ఇప్పుడు ఒక అబ్బాయిపై, ఒక కుర్రాడిపై పోలీసులు అనుమానితుడిగా భావించి విచారణ చేస్తున్నారు. అతడే అమ్మాయిని చంపినట్టుగా ప్రస్తుతం అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆ అబ్బాయి కనుక చంపితే వాడికి ఎలాంటి శిక్ష వేయాలో మీరు కూడా కామెంట్ చేయండి. ఒకసారిగా అమ్మాయి కేసు అంటే ఇన్ని రోజుల పాటు సహస్రను ఎవరు చంపారనేది ఒక మిస్టరీగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే సహస్ర హత్య కేసు సంబంధించి పోలీసులు చాలా వేగమైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. 5 టీములుగా విడిపోయి పోలీసులు చాలా సీరియస్గా పరిగణిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఒక అనుమానితుని రహస్యంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు తన పని తాను కానిస్తున్నారు. ఇక మరి ఎలాంటి ఈ దర్యాప్తులో నిజంగా ఎలాంటి అంశాలు వెల్లడవుతాయి, ఆ అబ్బాయి నిజంగా 10th క్లాస్ అబ్బాయే చదివాడా, చంపాడా ఏంటనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లోతైన దర్యాప్తు సాగుతుంది. ఒక్కసారిగా రైట్, చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు. కార్తిక స్టోరీ నిజమేనా, ఫేక్ న్యూస్ అంటున్నారు. మేబీ పోలీసుల దర్యాప్తులో బయటపడుతుంది. మనకు దొరికిన ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మీకు ఆ అంశాన్ని ప్రస్తుతం మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే తన్నీరు పవన్ కుమార్, అతను దొరికాడు సార్ చెప్పండి అతని పేరు అంటున్నారు. మేబీ 10వ తరగతి చదువుతున్న అబ్బాయిగా చెప్తున్నాడు. అతను దొంగతనానికి వచ్చి అమ్మాయిని పొడిచాడు లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయని తెలియాల్సి ఉంది. ఎస్ అంజు, అలాగే ఎన్ని డేస్ దొరికారండి, ఇప్పుడు ఎట్లా బయటికి వచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే లక్ష్మణ్ బుక్యా, రియల్లీ గుడ్ జాబ్ బిగ్ టీవీ అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మాకు అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద సహస్ర హత్యకి సంబంధించి ఇప్పటికే పోలీసులు అన్ని రకాలుగా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు, క్రాస్ చెక్ చేస్తున్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్నారు, ఆ పక్కన ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్తో ఏరియా అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు, స్థానికులను విచారించారు. 5 రోజులుగా పోలీసులు కూడా నానా తంటాలు పడుతున్నారు. అసలు ఆ నిందితుడు ఎవరు ఏంటనేది పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక్కసారిగా ఈ వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ అంజు కామెంట్ చేస్తున్నారు, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లాడైనా ఎవడైనా ఒకే శిక్షణ వేయాలంటూ కామెంట్ చేస్తున్నారు. ఎస్ చాలామంది మనం అంటే నిందితుడికి 10th క్లాస్ చదువుతున్న నిందితుడిని ఏం చేయాలంటూ పోల్ పెడితే ఉరి తీయాలంటూ దాదాపు 78% మంది పెట్టారు. యావజ్జీవం విధించాలంటూ 13% మంది, అలాగే జువైనల్ హోమ్కి తరలించాలంటూ 8% మంది ప్రస్తుతం మనకు కామెంట్ చేస్తున్న పరిస్థితి. రైట్, మా కొలీగ్ అనిల్ దాదాపు 4 రోజులుగా 5 రోజులుగా అక్కడనే ఆ వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. అక్కడి నుంచి మనకు అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం అదే ఇంటి దగ్గర అనిల్ ఉన్నారు. అనిల్ నాతో జాయిన్ అవుతున్నారు. అనిల్, ప్రస్తుతం ఈ వ్యవహారంలో కొంత దర్యాప్తు స్పీడప్ అయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఒక సస్పెక్ట్, ఒక అనుమానితుని, ఇంటి పక్క అబ్బాయిని ప్రస్తుతం నిందితుడిగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో వాస్తవం ఎంత, పోలీసులు ఎలాంటి దర్యాప్తు సాగుతోంది? నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా రామ్దాస్, ఇదే ఇంట్లో ఆ సహస్రాన్ని 4
అవుతున్న వ్యక్తికి హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సహస్రాన్ని విషయానికి వస్తే తను 10 ఏళ్ల బాలికగా ఉంది, 6th క్లాస్ చదువుతూ ఆ పాపని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత కిరాతకంగా కత్తితోటి 20కి పైగా కోట్లు కత్తిపోట్లు ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో అలాంటిది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? తన యొక్క మోటో ఏంటి, ఎంత హత్యకు సంబంధించిన మోటో ఏంటి అనేసి ప్రెసెంట్ అయితే పోలీసులు అదే విధంగా క్వశ్చనింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పక్కనే ఉంటున్న బిల్డింగ్ లో ఇతను నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఇతను ఎవరు, అసలు ఇంతకు ముందు వీళ్ళకి పరిచయం ఉందా, తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం ఎవరి మీద అనుమానం లేదని చెప్పడం జరిగింది. కానీ ఇతను ఈ 10వ తరగతి చదువుతున్న వ్యక్తి అసలు వీళ్ళకి ఎలా తెలుసు, వీళ్ళకి తెలుసా లేదా, అసలు ఎలా వచ్చాడు? ముఖ్యంగా సీసీ కెమెరాస్ సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు దొరకలేదు. దీనికి సీసీ ఫుటేజ్ లో ఎక్కడ కూడా ఇతను లోపలికి వెళ్ళినట్టుగా కావచ్చు, బయటకు వచ్చినట్టుగా కావచ్చు, ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ సంబంధించి దృశ్యాలు అయితే ఇతను కనిపించిన సిచ్యువేషన్ లేదు. కానీ అలాంటిది ఇతను ఎలా వచ్చాడు అంటే బిల్డింగ్ పక్క నుంచి అక్కడి నుంచి బిల్డింగ్ మీదకి వచ్చాడా ఏంటి అనేది మాత్రం ప్రెసెంట్ ఒక బిగ్ క్వశ్చన్ గా మారిందని చెప్పాలి. ప్రెసెంట్ మీరు చూడొచ్చు, అదే బిల్డింగ్ లో సంవత్సరాన్ని చనిపోయింది. దారుణంగా హత్య చేసిన సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి ప్రెసెంట్ అయితే 4 రోజుల నుంచి కూడా పోలీసులు ఎంతగానో కష్టపడి దీనికి సంబంధించి కేసు మీద చేసినట్టుగా అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ అధికారుల అదుపులో ఇటువంటి పోలీసుల అధికారుల సంబంధించి అయితే అంతా కూడా అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఇతను రైట్ అంటే అనిల్ ఇప్పటికే అంటే ఆ నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లయినా పోలీసుల అదుపులో రహస్యంగా విచారణ సాగుతుందని చెప్తున్నారు. గత 4-5 రోజులుగా పోలీసులు కూడా చాలా తిప్పలు పడుతున్న పరిస్థితి, ఎలాంటి ఆధారం దొరకకపోవడంతో నిన్న మొన్నటి వరకు కూడా పోలీసులు చాలా వరకు కూడా శ్రమిస్తున్నారు, చాలా సీరియస్గా ప్రిసీరియస్గా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆ నిందితుడిని సస్పెక్ట్గా భావించి విచారించిన క్రమంలో ఆ నేరాన్ని ఒప్పుకున్నట్లయినా బహుశా అది నిర్ధారణకు వచ్చినట్లే అనుకోవచ్చా? లేదు రామదాస్, అంటే వాస్తవానికి కొద్దిసేపటి క్రితమే తనని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి తనని విచారించిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఈ కేసు ఒక మెషిన్ గా మారింది. మెషిన్ లో భాగంగానే ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే విచారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విచారణకు సంబంధించి పోలీసులు అదుపులో ప్రజెంట్ అంతకున్నాడు. అతను 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి చదువుతున్న ఈ సంవత్సరానికి ఏంటి సంబంధం, అదే విధంగా తల్లిదండ్రులకి ఇతను తెలుసా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుంది. అదే విధంగా ఎంత దారుణంగా ఇంకా అతిగా అభిప్రాయం వచ్చిందనే కోణంలో కూడా ఖచ్చితంగా విచారణ అయితే చేస్తారు. ఈ విచారణలో భాగంగా తనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కడ కూడా పోలీసుల దర్యాప్తులో ఇటు సీసీ ఫుటేజ్ సంబంధించి కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. సో మొత్తం కూడా హ్యూమన్ యాంగిల్ అంటే ముఖ్యంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యాంగిల్ లోనే మొత్తం అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు అయితే చేశారని చెప్పాలి. ఆ దర్యాప్తులో భాగంగానే సేకరించిన ఆధారాలకు సంబంధించి ఆధారాలను బేస్ చేసుకొని ఈ రోజు మాత్రం హత్యకుని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ప్రెసిడెంట్ అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, ఛాలెంజింగ్ గా తీసుకుని ఖచ్చితంగా హంతకులు పట్టుకోవాలనేది చెప్పేసి రాష్ట్ర భవన్లు కూడా దాదాపు 8 పైగా ప్రత్యేక బృందాలతో గాలిపేటలో పెట్టారు. గాలిపేటలో భాగంగానే మొత్తాన్ని కూడా విచారించిన పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా విచారించారు. నిన్న ఈ రోజు కూడా తల్లిదండ్రులు విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు విచారించిన తర్వాతనే కొద్దిసేపటి క్రితమే అంతకు అదుపులోకి తీసుకున్నాం. మరి హంతకుడు ఎవరు, అసలు హత్యకి అసలు మోటో ఏంటి, హంతకుడికి సంబంధించి ఎక్కడ కూడా తనకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. మరి ఇతని హంతకుడు అనేది మాత్రం రైట్. ఒకవేళ అనిల్ నిజంగా ఆ అబ్బాయి గనుక హత్య చేసి ఉంటే గనుక ఖచ్చితంగా అంత పకడ్బందీగా ఎలా